ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యను వ్యాపారంగా మార్చి లాభాలు ఆర్జించకూడదని భావించి ప్రైవేట్ పాఠశాలల నిర్వహణపై కీలక ఆంక్షలు విధించింది. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అంతరాలను తొలగించి అందరికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించడమే లక్ష్యంగా 6 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యాబోధన చేయాలని ఆదేశించింది. ఇకపై వ్యాపారవేత్తలు కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు స్థాపించకూడదని స్పష్టం చేసింది. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. విద్యా సంవత్సరానికి సంబంధించి చైనా ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలన్నీ తప్పనిసరిగా లాభాపేక్ష లేని సంస్థలుగా నమోదు చేసుకోవాలి. 6 నుంచి 15 ఏళ్ల వయసు గల పిల్లలకు నిర్బంధ విద్యను అందించడం ఇకపై ప్రభుత్వ బాధ్యత. ప్రైవేటు వ్యక్తులు లేదా కార్పొరేట్ వ్యాపారవేత్తలు లాభాల కోసం కొత్త విద్యా సంస్థలను స్థాపించడంపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. 9 ఏళ్ల ఈ విద్యా కాలంలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండా నాణ్యమైన విద్యను అందరికీ సమానంగా అందించాలనేది ప్రధాన ఉద్దేశం. పాఠశాల గంటల తర్వాత జరిగే ప్రైవేట్ ట్యూషన్ల మీద కూడా ప్రభుత్వం కఠినమైన నిఘా ఉంచనుంది. ఈ నిర్ణయంతో ప్రైవేట్ స్కూల్స్ వ్యాపార శకం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడమే ఇక్కడ కనిపిస్తున్న వ్యూహం. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే పాఠశాల విద్య ఇకపై కేవలం ధనికులకు మాత్రమే పరిమితం కాకుండా సామాన్యుడికి సైతం అందుబాటులోకి వస్తుంది. చైనా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి బలమైన సామాజిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో తగ్గుతున్న జననాల రేటును పెంచడం మొదటి లక్ష్యం. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేసే భారీ ఖర్చులే జననాల రేటు తగ్గడానికి ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. విద్యాభారం తగ్గితేనే దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే విద్యా వ్యవస్థలో ఉన్న విపరీతమైన పోటీని తగ్గించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడిని తొలగించాలనేది మరో లక్ష్యం. ప్రైవేటు పాఠశాలల ఆధిపత్యం తగ్గించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ప్రమాణాలను మెరుగుపరచాలని చైనా భావిస్తోంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక అంతరాలను తగ్గించవచ్చని ప్రభుత్వం నమ్ముతోంది. విద్యారంగాన్ని ఇకపై వ్యాపార కోణంలో కాకుండా సామాజిక బాధ్యతగా మాత్రమే చూడాలని చైనా ఖచ్చితమైన సంకేతాలను పంపింది. తద్వారా దేశంలోని ప్రతి మూలకు నాణ్యమైన విద్యను తీసుకెళ్లడం, ఆర్థిక వివక్షను నిర్మూలించడం వంటి ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాలని చూస్తోంది. ఈ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తమ పిల్లలకు ఉన్నత స్థాయి పోటీని తట్టుకునే నైపుణ్యాలు అందుతాయా అని కొందరు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల వల్ల వచ్చే అదనపు శిక్షణ, పోటీ వాతావరణం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందా అనేది వారి ప్రధాన ప్రశ్న. అయినప్పటికీ విద్య అనేది ఒక ప్రజా హక్కు అని, అది లాభాలను ఆర్జించే యంత్రం కాదని చైనా ప్రభుత్వం తన నినాదాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు దీర్ఘకాలంలో సామాజిక సమతుల్యతను తీసుకువస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అక్షరాస్యత రేటును పెంచడమే కాకుండా పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో విద్యను ఒక ఆయుధంగా వాడుకోవాలని చైనా ప్రభుత్వం చూస్తోంది. ఏదేమైనా విద్యను వ్యాపారం నుంచి వేరు చేయడం చైనా విద్యా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ప్రైవేట్ సంస్థల లాభార్జనకు అడ్డుకట్ట వేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకాన్ని పెంచాలని చైనా భావిస్తోంది. ఈ ప్రక్రియలో వచ్చే సవాళ్లను అధిగమిస్తూ విద్యార్థులపై భారాన్ని తగ్గించడమే అంతిమ లక్ష్యం. ఈ విధానం కేవలం పాఠశాలలకే కాకుండా విద్యారంగంలోని మొత్తం సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విద్యా సంస్థల ద్వారా లాభాలు పొందుతున్న పెట్టుబడిదారులకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చారిత్రాత్మకమైనది. రాబోయే 5 ఏళ్లలో ఈ సంస్కరణలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఒక దేశం తన విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చుకోవడం అంటే అది ఆ దేశ భవిష్యత్తును మార్చుకోవడమే. సామాజిక బాధ్యతతో కూడిన విద్య అందరికీ అందాలని చైనా లక్ష్యం నెరవేరుతుందో లేదో వేచి చూడాలి. ఏదేమైనా చైనా చేపట్టిన ఈ సాహసోపేత నిర్ణయం విద్యారంగాన్ని వ్యాపార కబంధ హస్తాల నుంచి విముక్తి చేసే దిశగా వేసిన అడుగుగా భావించవచ్చు. ప్రభుత్వ పాఠశాలల మెరుగుదలపై దృష్టి పెట్టడం ద్వారానే విద్యారంగం ప్రక్షాళన సాధ్యమని చైనా ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. మొత్తం మీద ఈ నిర్ణయం చైనా విద్యారంగాన్ని ఒక కొత్త దిశలో నడిపించేందుకు సిద్ధమవుతుంది.